యాక్సిడెంట్ అయింది 15 రోజులు నాకు 15 లక్షలు అయినాయి. మాకు న్యాయం చేయండి, న్యాయం చేసి మాకు డబ్బులు మాకు ఇవ్వకూడదు. మాట్లాడలేదు. నా కొడుకే కాలు ఇరిగింది, చేయింది, మాట్లాడతలేడు. 15-20 లక్షలు పైసలు వాళ్ళు పెట్టుర్రు, హాస్పిటల్ ఖర్చు పెట్టుర్రు. మాకు ఎక్కురు, మాకు చేతికి ఎక్కురు సార్. మాకు న్యాయం చేసి మాకు ఏడుకు డబ్బులు హాస్పిటల్ ఖర్చు మాకు పెట్టుకోరు. గత 6వ తారీఖు రోజున శంకర్రావుపేట గ్రామానికి చెందిన బండారి ప్రణీత్ అనే యువకుడు జగిత్యాల పట్టణ కేంద్రానికి ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్ రాయడానికి వచ్చి తిరిగి వెళ్లే క్రమం లోపల స్థానిక రామాలయం ఎడ్లంగడి నుండి ఇటుగా రాంగ్ రూట్లో వస్తున్న శ్రీ చైతన్య స్కూల్ వ్యాన్ యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో అబ్బాయికి తలకు తీవ్రమైన గాయం తగిలి చెవుల్లో నుంచి రక్తస్రావరం వచ్చింది. అదే సమయంలో అబ్బాయికి కాలు కూడా 3 నుంచి 4 చోట్ల విరిగింది, ఈ జబ్బ కూడా విరిగింది. స్థానిక ఆదిత్య న్యూరో హాస్పిటల్కు వైద్యం కోసం తరలించగా వారు తలలో బ్లీడ్ అవ్వడం జరుగుతుంది, ఇక్కడ మాతో కాదు, మీరు ఉన్నతమైన వైద్యం కోసం కరీంనగర్కు వెళ్ళమని చెప్పగా కరీంనగర్లోని లక్ష్మీ నరసింహ న్యూరో హాస్పిటల్లో 14 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికీ ఈ యొక్క స్కూల్ యాజమాన్యం 14 రోజులుగా ఈరోజు వస్తాం రేపు వస్తామని పబ్బం గడుపుతూ ఇప్పటి వరకు వచ్చి బాధిత కుటుంబానికి వచ్చి ఏంది విషయం అని మాట్లాడిన పరిస్థితి లేదు. నిన్నటికి నిన్న మీరు ఏదైనా చేసుకోండి, మా డ్రైవర్కు లైసెన్స్ ఉంది, మా వ్యానుకు ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పి మీరు ఏదైనా చేసుకోండి, న్యాయ వ్యవస్థ మొత్తం మా ప్రక్షాళన ఉన్నది, మీరు ఏం చేసుకున్న రూపాయి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పటికే అబ్బాయికి 14 రోజుల నుండి 9 నుంచి 10 లక్షలు ఖర్చు అయినాయి. మరి డాక్టర్లను నిన్న వెళ్ళి అడగాగా ఆరోగ్య పరిస్థితి విషయం ఇప్పటికి ఏం చెప్పలేం, 10 నుంచి 15 రోజులు సమయం పడుతుంది, అప్పటికి కూడా ప్రాణాలతో తిరిగి వస్తాడో లేదో అని చెప్పలేని పరిస్థితి ఉంది అని అంటూ ఉన్నారు. మరి ఒక ఈ విద్యా సంస్థను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థ స్కూళ్ళకు పర్మిషన్ ఇస్తే సామాన్య పేద ప్రజలకు అన్యాయం జరిగితే పట్టించుకొని విషయంగా ఈరోజు ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థ ఉన్నది. ఈ యొక్క బాధిత కుటుంబానికి తగిన న్యాయం హాస్పిటల్ ఖర్చు మొత్తం భరించి మేమేమో అడగట్లేదు. హాస్పిటల్లో ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు మాకు ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకొని ఈ యొక్క తల్లి యొక్క ఆవేదనను మీరు అర్థం చేసుకొని చేయాలని చెప్పి ఈ యొక్క స్కూల్ యాజమాన్యాన్ని మేము మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం.